దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును కాక. మంచి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంకొక ఆదివారము ఆరాధన చేసుకోవడానికి, ఈ విధంగా గాడ్ ఆల్మైటీ సంఘంలో కూర్చోవడానికి, చేర్చబడటానికి అవకాశం ఇచ్చినాడు. ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఈ వారం అంతటిలో ఇద్దరు వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సాక్ష్యాలలో ఒక అమ్మాయిని జ్ఞాపకం చేశాను, జెమిమా రోడ్రిక్స్. అమ్మాయి ఎంతో ధైర్యవంతురాలుగా, ఎంతో ప్రార్థనాపరురాలుగా, ఎంతో సంఘంలో వాడబడుతున్నటువంటి బిడ్డగా, ఎంతో దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తూ వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవునిలో ఉండటాన్ని, ఆ దీవెన ఫలాన్ని ఆ బిడ్డ ద్వారా దేవుడు మనకు కనపరచడాన్ని ఒక సాక్ష్యంగా మనం చూసాం. చాలా దీవెన కలిగినటువంటి కుటుంబం అని కూడా మనం సంతోషంగా చెప్పుకుంటున్నాం, మనం షేర్ చేస్తూ ఉన్నాం, మనం రీల్స్లో పెడుతూ ఉన్నాం కదా. మనం చేయకపోయినా వేరే వాళ్ళు చేసిందైనా ఇంకొకరికి షేర్ చేస్తూ నలుగురికి తెలిసేలా చేయాలన్న తాపత్రయం మనలో ఉంది. అది మంచిది. వీటితో పాటు ఇంకో చిన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. అమ్మాయి పేరు నేను మర్చిపోయాను, కానీ ఎక్కడో కూడా మర్చిపోయాను. మీ అందరికీ తెలిసే అవకాశం కూడా లేదు, చాలా తక్కువ మంది న్యూస్ చూసే వాళ్ళకి తెలిసి ఉండదు. ఇంట్లో చీమలు ఉన్నాయని, చీమలను బట్టి వ్యధ చెంది వేదన పడి ఆత్మహత్య చేసుకునేటువంటి, చీమలంటే భయము, చీమలంటే ఇంకేదన్నా ఇది ఉందో మనకు తెలియదు, కానీ ఆ ప్రాంతం న్యూస్లో వచ్చింది, చూసాను. మీరు చూసారా? సో ఇది అబద్ధమైతే కాదు, ఇట్స్ రియల్. ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరిని చూడండి ఒక్కసారిగా, ఇద్దరు అమ్మాయిలు. ఈ అమ్మాయి కూడా పెద్ద వయసు ఉన్న అమ్మాయి ఏం కాదంటే, పెళ్ళైంది, పిల్లలు ఉన్నట్టున్నారు, అది వేరే విషయం. కానీ మహా ఏమంటే 30 లోపల ఉంటుంది. ఈ మన రోడ్రిక్స్ గారికి అయితే 25 సంవత్సరాలు. ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయిలనే కాదు, ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో మనం పోలిక చేసినప్పుడు ఎవరినైనా తీసుకోండి. అంటే ఆ టీంలో, అంటే నేను ఈ రోడ్రిక్స్ గారిని ఏదో క్రిస్టియన్ అని అట్లా చెప్పట్లేదు. ఎవరైనా వాళ్ళు చేసిన పద్ధతులు, ఆ కెప్టెన్ చేసినటువంటి విధానం, వాళ్ళు అవలంబించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ పోలిక తీసుకోండి. ఇక్కడ ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ధైర్యవంతులు, ఎవరు పెరిగి, ఇట్లాంటివి నేను డిస్కస్ చేయడానికి టాపిక్ మొదలు పెట్టట్లేదు నేను. కానీ జరుగుతున్నవి మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇట్లాగా వెత్తున ఎగిసిపడినటువంటి క్యారెక్టర్ లాగా ఉన్నటువంటి ఉమెన్స్ క్రికెట్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ మనం దోషంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే ఎక్కడో ఒక చివర, ఒక మూలలో ఇటువంటి వాళ్ళను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తూ ఉన్నాను. అమ్మాయి పేరు, ఏరియా నాకు జ్ఞాపకం లేదు, మళ్ళీ చేస్తే చెక్ చేస్తే వస్తాయి నెట్లో. దాన్ని ఏమంటారో మీకు తెలుసా? దాన్ని ఏమంటారంటే, ఎవరికైనా ఐడియా ఉందా? ఫోబియా. ఎస్, యూర్ రైట్. బట్ ప్రతి ఫోబియాకు ఒక స్పెషల్ పేరు ఉంటుంది. మైర్మికో, MYRMECO, మైర్మికోఫోబియా. చీమలంటే భయం, చీమలంటే భయం. ఈ ఫోబియాలు ఏదో చిన్నతనంలో ఏదైనా జరిగినప్పుడు కానివ్వండి, లేదా స్వతహాగానే కానివ్వండి, కొంతమందికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే చీకటి అంటే భయపడేటువంటి వాళ్ళకు ఫోబియా లాగా, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేటువంటి వాళ్ళకు ఫోబియా లాగా తయారైపోతూ ఉంటుంది. ఒక భయంలో నుంచి ఎదిగిపోయి అది ఫోబియా అవుతుంది. ఫోబియా తర్వాత ఇంకా రకరకాలైనటువంటి అనర్థాలకి, డిప్రెషన్కి వెళ్ళిపోయి రకరకాలైనటువంటి బ్యాడ్ నిర్ణయాలు తీసుకొని ఇట్లాగా ఆ అమ్మాయిలాగా జీవితాన్ని ముగించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఫోబియా అనేది ఈరోజు నా టాపిక్. అయితే దానికి ఇంకొక చిన్న పదాన్ని జోడిస్తూ ఉన్నా. ఫోబియా అంటే దాన్ని ఏమంటారు? ఒక భయం అనుకున్నా. ఫోబియా అనేది ఒక భయం. ఫియర్ నాట్, భయపడొద్దు. భయపడొద్దు అనే మాట మనకు బైబిల్లో అనేక చోట్ల ఉంది, మనకు అనిపిస్తుంది. మనం కింద గమనించినట్లయితే ఈ ఫోబియాలు, రకరకాల ఫోబియాలు ఉంటాయండి కదా. మీకు ఎవరికన్నా ఏదైనా మీకు ఉండక్కర్లేదు, మీరు తెలిసినదైతే చెప్పండి. ఫోబియా ఏదైనా మీకేం ఉండక్కర్లేదు, మీరు చెప్తున్నారు కాబట్టి మీకు ఉందని కాదు. అంటే ఇప్పుడు స్టేటస్లో పెట్టంగానే ఆ స్టేటస్లో ఉన్నదంతా మనదే అనుకోవడానికి లేదు. పక్కోడిది కూడా మనం పెడుతూ ఉంటాం కొన్నిసార్లు. ఏదన్నా వాటర్ అంటే భయం. ఎస్, రైట్, వెరీ గుడ్.
బ్లడ్. రక్తం చూస్తే కొంతమందికి భయం. ఓకే, ఇంకా అమ్మా బల్లి, సరే అదొక ఫోబియా. బల్లి, నల్లి, ఇవన్నీ కూడా ఒక ఫోబియా. మంచిదే, రకరకాలైనటువంటి ఫోబియాలు ఉన్నాయి, దాంట్లో అయితే అనుమానం ఏం లేదు. బట్ నేను ఒకసారి జస్ట్ కొన్ని చెప్తాను మీకు, చూడండి. ఒనిరోఫోబియా అంటే కొన్ని స్పెషల్గా చెప్తాను, కొన్ని కామన్వి కూడా చెప్తాను. ఒనిరోఫోబియా అంటే కళలు. కొన్నిసార్లు కొంతమందికి కొంత కళల భయం ఉంటుంది, కలవరపెట్టే కళలు వస్తూ ఉంటాయి. ఈ కలవరపెట్టే కళలను చూసి భయపడుతూ ఉంటారు. ఫోబియా, ఉలిక్కి పడి లేస్తారు, గందరగోళం పెడతారు, గుడ్లు తేలేస్తారు, వాళ్ళకి అర్థం కాదు, షాక్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు వాటిల్లోనే హార్ట్ అటాక్ కూడా వస్తుంది ఆ భయంలో. ఒనిరోఫోబియా, కలవరపెట్టే కళలు. పారాలిపోఫోబియా, పారాలిపోఫోబియా ఇది చాలా మందికి ఉంటుంది, ఇది తెలియదు ఉందని. ఇప్పుడే చెప్పాను నేను, చాలా క్లాస్ పీకాను ఒక అర్థం. బాధ్యతల నుంచి తప్పుకునేటువంటిది. అయ్యో నేను చేయలేను, అయ్యో నాకు వద్దు. బాధ్యతల నుంచి నెరవేర్చలేనన్న భయము. పారాలిపోఫోబియా అంటే ఏంటంటే బాధ్యతలు నెరవేర్చలేను, నేను ఇది చేయలేను, ఈ బాధ్యత నాకు వద్దు, నేను నెరవేర్చలేను, నేను చేయలేను, నా చేత కాదు అనేటువంటి భయం. ఇది ఒక ఫోబియా, మీకు తెలియదు. ఇది పోగొట్టాలనే నా ప్రయత్నం. ఇది మీకు బలవంతంగా అంటుకడతాను కొన్ని పనులు అంటే మీకు తెలియదు అది ఫోబియా మీ దగ్గర ఉందని. మీకు మరి పోవాలి, ఆ భయం నుంచి పోవాలి అని. చీకటి అంటే భయపడేవాడు ఖచ్చితంగా 1-2 సార్లు ఏదో ఇంకా చీకట్లోకి వెళ్తే వాడికి తెలుసు అది ఏముండదు రాబోయి, కొంచెం ధైర్యం తెచ్చుకోవచ్చు. అలా మెల్లమెల్లగా ఇదైపోతుంది. ఆమ్లెట్ అంటే అలవాటు లేదంటే వదిలిపెడతామా, కొంచెం కొంచెం ఏదో అలవాటు చేస్తాం పిల్లలకి, మెల్లమెల్లగా తినిపించు కదా. పెద్ద అయినాక వాడు డజన్లు తింటాడు. ఇది సహజం కదా. కాబట్టి ఇటువంటి ఫోబియాలు ఎన్నిసోఫోబియా, ఎన్నిసోఫోబియా ఏంటంటే సరే ఏది అయిపోయి సారీ డౌన్, ఫుల్ డౌన్. ఇక 6-7 సంవత్సరాలు పడుతుంది పిల్ల కొనుక్కోవాలంటే. విమర్శ, అరే అది నిజం కాదు, నేను సరదాగా అన్నాను అనేది కూడా పిల్లకి తెలియకపోవచ్చు. విమర్శ అంటే మనం ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం బాగా అనిపిస్తే విమర్శిస్తా. నిజంగా నీలో ఏదో లోపం ఉండక్కర్లేదు, నాకు కడుపు మండుతుంది, నువ్వు సరిగ్గా కూర్చో అంటే నీ పరిస్థితి చూసి, నీ ఉన్నతి చూసి, నీ అభివృద్ధిని చూసి ఏదో బాగాలేదయా అంటావు అనమాట. ఈ విమర్శ కూడా తట్టుకోలేక సులువుగానే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. విమర్శలకు, నిశిత విమర్శలకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ఎన్నిసోఫోబియా అంటారు. థనటోఫోబియా, థనటోఫోబియా నేను చచ్చిపోతాను భయమైంది, మాటకి ఆడిపోను, తానా మీద పడుతుందేమో, అబ్బా నా లైట్ పడుతుందేమో, చచ్చిపోతాను అన్న భయం. దాన్ని ఏమంటారండి? నేర్చుకోండి సార్, చర్చకి వచ్చినప్పుడు ఏది నేర్చుకో. థనటోఫోబియా. ఇంకా గామోఫోబియా, గామోఫోబియా చాలా తక్కువ మంది కూడా మన ఐడియా ఉంది. గామోఫోబియా లేదా పెళ్లి చేస్తారంటే పారిపోతారు. ఇదొక ఫోబియా, నాకు పెళ్ళొద్దు అని కదా, ఏదో వంక పెట్టి పిల్ల బాగాలేదు, నువ్వు పిల్లోడు బాగాలేదు ఎగేస్తూ ఉంటారు. ఇది ఒక ఫోబియా. అగోరాఫోబియా, సమూహంలో ఉన్నా, ఇప్పుడు ఇంతమంది ఉన్నా నేను ఒంటరిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఏకాకి, నేను ఫీల్ అవుతాను. మరి లేదురా బాబు, నువ్వు అందరి మధ్యలో ఉన్నావు, నేను మీ అందరిని చూస్తున్నా అంటే విన్నారు. సో ఎంతమందిలో ఉన్నా నేను ఏకాకినని మామూలుగా కాదు, వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఒత్తిడికి గురవుతూ ఉంటాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ అగోరాఫోబియా. డిస్టిచిఫోబియా, డిస్టిచిఫోబియా సైకిల్, యాక్సిడెంట్ అవుతుందేమో, అమ్మ కింద పడతానేమో, అమ్మ అదో యాక్సిడెంట్ ఫోబియా. అరే ఏం కాదురా బై అంటే కూడా వినడు. ఎందుకంటే మనకు వాక్యంలో కూడా ఏదైతే తలుచుకుంటామో అది జరుగుద్ది అంటారు చూడు. యాక్సిడెంట్ అయితేమో అని తలుచుకొని డ్రైవ్ చేస్తే అవుతుంది. ఇదొక ఫోబియా. అక్క ఫోబియా అన్నది కాబట్టి ఫోబియా ఫిక్స్ అయిపోయినా నేను. నిజమే, ఇదంతా ఫోబియాని. ఇంకా ఇవే కాదు, ఏరోఫోబియా. ఈ నుంచి చూస్తావు కిందికి, పైన ఎక్కి చూడమంటే నా వంట కాదు, ఇంత ఎత్తు నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. ఎత్తుల నుంచి వచ్చినటువంటి భయం. హైట్స్, కొంతమంది లిఫ్ట్లో రాలేరండి, కొంతమంది లిఫ్ట్లో రావాలంటే భయపడతారు. ఏరోఫోబియా కదా. ఇంకా ఇది ఒక్కటే కాదు, పెలాడోఫోబియా. నాలా
రాలిపోతాయి, మొత్తం గుండె అవుతుంది, నాలుగు కూడా పోతాయి. పట్టనెత్తి గురించి ఎటు ఆలోచన అన్నమాట. దాన్ని ఏమంటారు? మెలానోఫోబియా, ఫియర్ ఆఫ్ బాల్డ్నెస్ కదా, బట్టతల. పర్పిరోఫోబియా, పర్పిరోఫోబియా, పర్పిరోఫోబియా అంటే కలర్స్. కొంతమంది కొన్ని కలర్స్ చూడరు, భయపడతారు. ఇప్పుడు రక్తం అన్నావు, రక్తం కంటే కూడా రెడ్ కలర్ అనేది ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఈ పర్పిరో అనేది ఏంటంటే పర్పుల్ కలర్, వాళ్ళకి ఆ పర్పుల్ కలర్ చూస్తే ఇబ్బంది, అందుకని దాన్ని పర్పిలోఫోబియా. చాల్డోఫోబియా కదా, చాల్డోఫోబియా ఇది కూడా బాగుంటుంది కదా. ఇలా చూస్తే ఏమనిపించదు. కొంతమందిని చూస్తే ఈటుకుంటాయి, భయమా దయలాగా ఉందిరా జుట్టు అని భయపడ. ఏంటి దేని గురించి? జుట్టును గురించినటువంటి భయం. రాలిపోతుందనో ఎక్కువ ఏదుందనండి, రాలిపోతుందని భయపడతాం, అదొక ఫోబియా. జుట్టు నిండుగా ఉంటే దీన్ని ఎట్ట మెయింటైన్ చేయాలి, ఏ షాంపూ, అదొక ఫోబియా. మనుషులంతా ఫోబియాలో నడిపించబడుతూ ఉన్నారు. సాధారణ అలాగా పెట్టేశాడు, ఆ భయాలలో పెట్టేశాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకా చాలా లెవోఫోబియా అంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటిది. అంటే ఓన్లీ ఎడమ ప్రక్క ఉన్నటువంటి వాటి వస్తువులు కానీ మనుషులు కానీ నిలబడితే ఓడ్చుకోలేరు, తట్టుకోలేరు. ఓన్లీ ఎడమ పక్క. కుడిపక్క దానికి వేరే పేరు ఉంది, నేను కొన్నే రాసుకొని ఇవన్నీ చెప్తే మీకు కథలు అయితే మళ్ళీ తిట్టుకుంటారు. వచ్చేదే మేము బ్లడ్ కోసం, వచ్చేదే తక్కువ కోసం, మళ్ళీ ఇదంతా మాకు పెడితే ఎట్లా సార్ అంటారు. లెవోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఎడం వైపు ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ కానీ మనుషులు కానీ ఏదన్నా భయం ఫీల్ అవుతుంటారు. ఫోబియా, అదొక ఫోబియా. ఇట్లా చూస్తుంటాడు అనమాట, పక్క ఉంటాడు, ఇంకా ఎవరు వచ్చినాడు. గ్రాఫోఫోబియా, గ్రాఫాలజీ. గ్రాఫాలజీ అంటే ఇట్స్ రైట్, ఈ రైటింగ్ని బట్టి చెప్తుంటారు నీకు ఇట్లా అట్లా అట్లా. గ్రాఫోబియా అంటే రైటింగ్ ఫోబియా. ఇది కూడా ఫోబియా, ఇట్లా రాయాలి అట్లా రాయాలి, ఏదో ఒక రకమైన భయాలతో వాళ్ళు నింపబడతా ఉంటారు. ఫోబోఫోబియా, ఇది విచిత్రమైన ఫోబియా. వీళ్ళకు భయం అంటే భయం, అది ఫోబియా. వీళ్ళకు భయం అంటేనే భయం, మామూలు భయపడ్డం కాదు, ఏదైనా చూసి ఆ భయంలోనే ఇంకాస్త భయపడుతూ ఉంటారు. భయం అంటేనే భయం వీళ్ళకి, ఇదొక ఫోబియా. ఎక్కడికి పోతున్నాం మనం? ఇవి ఉండవా? ఉంటాయి. ప్రజలం కదా, మనుషులం కదా, ఎన్నో రుగ్మతలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని బట్టి జీవితాలను ముగించుకోవడానికి కాదు, వాటిని బట్టి వెనకడుగు వేయటానికి, డిప్రెషన్లోనికి వెళ్ళటానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంది, ఏర్పాటు చేసుకున్నది. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ, దేవుని సన్నిధిలో బలపడుతూ, శాంతితోనూ సమాధానంతోనూ ఉత్సాహం. ఇప్పుడు అదే నీకు చెప్తా ఉన్నది, రాబోతున్న క్రిస్మస్ అంటే ఉత్సాహంతో ఉల్లాసంతో జరిగించాలి, నిండు హృదయంతో జరిగించాలి. ఆర్భాటాలకు కాదు పోవాల్సిందే, ఆర్భాటాలు కొంతమేరేనే పనిచేస్తాయి, కానీ ఉత్సాహము ఉల్లాసం. అబ్బాయి ఏం చేశారండి, అది ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి. అబ్బాయి ఏం చేశారండి, అట్లా ఉండకూడదు ఏ పని చేసినా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. నీకేమైనా ఉందేవరా? పోయి ఏం లేదా? వెరీ గుడ్. దయచేసి జ్ఞాపకం ఉంటాయి, భయాలు అనేటివి సహజం. కానీ ఏ లెవెల్లో ఉండాలి అంటే ఆ భయాన్ని బట్టి మనం కొంత జాగ్రత్త పడితే చాలు. ఇప్పుడు యాక్సిడెంట్ అనే భయం కొద్దిగా ఉంది అనుకోండి, జాగ్రత్తగా నడుపుకోవాలి అనేది ఒకటి మన కాన్సెప్ట్. హైట్స్లో వెళ్తే భయం అనుకోండి, చాలా ఎత్తుల్లోకి వెళ్తే కొంచెం గట్టుదాకా వెళ్ళకుండానో లేకపోతే ఏదైనా పట్టుకొని వెళ్ళటం, జాగ్రత్తల కోసం అవసరమైన చిన్న భయాలు అవసరమే. కానీ పెద్ద భయాలు, మనల్ని మనం అంతం చేసుకునేటువంటి భయాలు, పిరికితనంగా మనల్ని మనం రూమ్లలో బంధించుకొని బయటికి రాను ఎవరితో కలవను అనే భయాలు అవసరత లేదు. అలా లేదు. మనకు వాక్యం బలపరచడం అనే విషయంలో ఎప్పుడు కూడా ప్రోత్సహించేటువంటి వాక్యం, ప్రోత్సహించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, ధైర్యం చెప్పేటువంటి వాడు. వాక్యము నా యొక్క పాదములకు దీపము. ఇప్పుడు మన వాక్యం గురించి అనేక విషయాలు మన రెస్పాన్సిబుల్ రీడింగ్లో కూడా ఎన్ని చదువుకున్నామండి. కాబట్టి మీరు దేని గురించి కూడా భయపడకూడదని నేను మీకు 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. 4 F'లు. 1 ఫియర్ నాట్, భయపడకండి. 2వది ఫ్రెట్ నాట్, చింతించకండి. దేని గురించి చింత వద్దు, చింత నిన్ను చితికి తీసుకెళ్తుంది. చిన్న దానికి అంత చింతించకో, ఏమీ కాదు. ఎప్పుడో ఒక రోజు ఆ సమస్యలు తొలగిపోవలసినదే. సమస్యలు వస్తున్నాయంటే మొన్న ఈ మధ్య నేను ఒకటి పెట్టాను, మీరు అంత పెద్ద చదవలేరు కానీ పెట్టారు.
ఏమని పెట్టాను? ఈ వరదలు, ఇరుకులు, ఇబ్బందులంతా కూడా మనుషుల వంకర తీయడానికి ఆనాడు ఇజ్రాయేలీలు కొంచెం వంకర పోతే వాళ్ళు మళ్ళీ దుఃఖంతో వాళ్ళను దేవుడు అరలకు అప్పగించాడు. వాళ్ళు బానిసలుగా పెట్టుకొని నొక్కేస్తే ఆ నొక్కుడుకు భరించలేక ప్రభువా అన్నారు, మళ్ళీ తీసుకొచ్చి విడిపించాడు. సో మనలో ఉన్న అవిధేయత పోవడానికి, మనలో ఉన్నటువంటి భక్తిహీనత పోవడానికి తప్ప మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని మార్పు కోసం దేవుడు చేసినటువంటి ప్రణాళికల భాగాలుగా మనం అనుకోవచ్చు ఈ కలామిటీస్ అన్నీ కూడా. అది నిజం కావచ్చు. నా అభిప్రాయం నేను పంచుకున్నాను. కాబట్టి మీరు గమనించినట్లయితే ఫెయింట్ నాట్ అంటే ఫెయింట్ అయిపోయి పడిపోయాడు అంటే ఇక అయిపోయా, నా చేత కాదు, నేనేమి చేయలేను, నిరాశ, నిస్పృహ, అలసట, ఇక ఏం లేవు. ఒక రకంగా చెప్పాలంటే సచినోడు పడిపోయింది. పలుకుతూనే ఉంటాడు, ఏముండదు, వద్దన్నా, ఏం కాదన్నా, వేసాను నాకు, నేను ఎన్నోసార్లు చూసినాను, నా వల్ల కాదన్నా, ఇట్టుపోతుంటారు అన్నమాట. ఫెయింట్ నాట్. తర్వాత చివరిది ఏంటంటే ఫర్గెట్ నాట్. మర్చిపోకండి. ఏంటి? దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో, నీలో నీకు ఎంత బలం ఉందో నీకు తెలియదు, నాకు తెలుసు. నీ బలం ఏంటో నాకు తెలుసు, అందుకే ప్రోత్సహిస్తాం మేము. కొన్నిసార్లు మన బలం మనకు తెలియదు. ఏం చేయగలరా అంటే పైసలు వేసుకొని వస్తూ ఉంటాడు. ఈ ప్రోత్సహించడం అనేదాన్ని కూడా కొంతమందికి బిగించి పట్టుకుంటారు, కొంతమంది వదిలేస్తారు. తప్పది. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. అది క్రిస్మస్ ప్రోగ్రాం కావచ్చు, సంఘ ప్రోగ్రాం కావచ్చు, ఇంట్లో ప్రోగ్రాం కావచ్చు, నీ యొక్క కాలేజీలో ప్రోగ్రాం కావచ్చు, నీ చదువుకునే విధానం కావచ్చు. దేవుడు నీకు ఇచ్చిన ఒక తలాంతం తీసుకొచ్చేటువంటి అవకాశం, బయటకు తీసుకొచ్చే అవకాశం నీకు ఇస్తున్నాడు అంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఎంతసేపు మట్టిలో మాణిక్యంగా ఉండిపోతానండి. ఎలాగా? మట్టిలో మాణిక్యం అంటే దానికి పెద్ద విలువ ఉంటుందండి కదా. మట్టిలో మాణిక్యం అంటే పెద్ద, కానీ మట్టి తొడగాలి, తీసుకొచ్చేయాలి, కడగాలి, శుభ్రం చేయాలి. ఇప్పుడు వజ్రం గురించి చెప్తాను. రాగా దొరుకుతుంది, మట్టిలో దొరుకుద్ది. ఆ వజ్రం తీసుకొచ్చి అలాగే అమ్మితే 5 రూపాయలకు కూడా కొన్నాడేవాడు. దానికి అసలు టైట్ చేసి, కట్ చేసి, మంచి షేప్ చేసి కదా పెడితే, అది కూడా పెట్టాల్సిన చోట పెట్టాలి. సికింద్రాబాద్లో ఎవడో ఒక హీరో చెప్తున్నాడు, సికింద్రాబాద్లో ఏదో పేపర్లో పెట్టి ఆ వజ్రం అండి అంటే 5 రూపాయలు కూడా ఎవడు. దాన్ని ఏదో తనిష్కాలోనో, కళ్యాణ్ జ్యువెలర్స్లోనో పెట్టి 5 కోట్లు 10 కోట్లు అంటే కొనేస్తాం. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంచబెడుతున్నావు అనేది కూడా నీకు చాలా ప్రధానమైన స్థాన బలము అంటాం కూడా కొన్నిసార్లు మనం లోపలిగా. అది కూడా చాలా అవసరం. ఎలా ఉంచబెడుతున్నావు, ఎక్కడ ఉంచబెడుతున్నావు అది మాకు తెలుసు. ఆ ప్రోత్సాహాన్ని నువ్వు ఎగటిగా తీసుకొని అందిపుచ్చుకోకపోతే, ఆ చేతి అందించే చేయిని తోసివేస్తే ఎదగటానికి మళ్ళీ అవకాశం నీకు దొరకదు. ఎదగటానికే కాదు, అభివృద్ధికి నీకు అవకాశము దొరకదు. ఇది నువ్వు గమనించు. కాబట్టి ఈ 4 విషయాలు వరీ నెవర్, ఎప్పుడు అవసరం లేదండి. ఈ చింత అనేది మనం చాలా చూస్తాం. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కదా. అవునండి, వస్తాయి. మనుషుల కథ ఏమైనా వేరు, అదే జంతువులకు వాటికి కూడా వస్తూనే ఉన్నాయి కదా. నువ్వే పెద్ద గొప్పనా? ఏదో ఒక రీతిగా మనం సొల్యూషన్ వెతుక్కుంటూ ఉంటాం. కాబట్టి ప్రతిదానికి చింతించడం అనేది బదిలేసే సొల్యూషన్స్ దొరుకుతాయి, సమాధానం దొరుకుతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాకపోతే అది నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంటుంది. యూ హ్యావ్ టు కోయిన్సైడ్. ఏమంటారు దాన్ని? కలిసి చేసుకో. దేవుడు అనుగ్రహిస్తాడు, అప్పగిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? కలిసి చేసుకో. అందుకే సంఘము, సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేసి. నువ్వు ఇండివిజువల్గా అనేకం చేయగలుగుతావు, కానీ ఎక్కడో చోట మానవుడు సోషల్ యానిమల్. మనం అందరితో కలుపుకోవాలి, కలుసుకోవాలి, కలిసి పని చేసుకోవాలి. ఇది నేను నీతో కాదు అనుకోవడానికి లేదు, నీతోనే అవుతుంది నాకు. కాబట్టి నేను ఖచ్చితంగా నీ కాళ్ళ వేలబడైనా చేయించుకోవాలి. అంత దాకా రాని కూడా నేనేం చేస్తాను? మొదటి నుంచి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి నుంచి నేను ప్రేమగా ఉంటున్నాను కాబట్టి నాకు నిన్ను బతిమాలుకునే అవకాశం అవసరం లేదు. ఇదిగమ్మా, ఈ పని పడి నేను చేస్తాను, అలా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మానవునికి సహజ లక్షణంగా వచ్చేస్తూ ఉంటే వాటిని ఉపయోగించుకోగలగాలి కదా. ఉపయోగించుకోగలగాలి. అందరికీ ఉండే అవకాశాలు, కానీ దాన్ని రైట్ ట్రాక్లో రైట్ టైంలో పట్టుకున్నాడే ఆదాని అవుతాడు, అంబానీ అవుతాడు, ఇంకెవరు అవుతారు. రైట్ టైంలో పట్టుకోవాలి, దాన్ని సమయంలో పట్టుకోవాలి. కాబట్టి వీటిని గమనించుకోండి. ఆఖరికి అప్పులు చేసినా కూడా ఏదో ఒక ఫోబియా. ఎప్పుడు వచ్చి అడుగుతాడో, ఏం కాదో, ఎప్పుడు వచ్చి తలుపు దాడతాడో కదా. ఇవన్నీ కూడా మంచి ఇవి ఉంటాయండి. పెయిన్ అంటే ఆ బాధ తెలుస్తూ ఉంటుంది, కానీ అంత అవసరత లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువుని మిత్రుడిగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనకి. సమస్యలకు ప్రతిదానికి కూడా శోధన, దాని పక్కనే డోరు అంటాడు. తప్పించుకునే మార్గం కూడా అక్కడే ఉంది అంటాడు. కాబట్టి ప్రతిదానికి ఒక ఫోబియా లెవెల్లోకి తీసుకొని దాని వరకు మనము ఏమంటారు నెగిటివ్గా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి పరీక్ష ఫోబియో నేను చూశాను కొత్తలో. నేను ఎంతో మందికి ఎగ్జామ్ సెంటర్ దాకా వదిలిపెట్టి వచ్చాను. ఎందుకంటే ఆ గేట్ దాకా పోయేసరికి ఆ గేట్ పెట్టుకొని ఫెయిల్ అయిపోతూ ఉంటారు, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సరే, వాళ్ళు రాత్రంతా మేల్కొని చదివారు, అది ఏదో వేరే విషయం, కానీ పరీక్ష భయంతో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి,
ఫియర్ నాట్, ఫ్రెట్ నాట్, ఫెయింట్ నాట్ అండ్ ఫర్గెట్ నాట్. దేవుడు నీ వెనకున్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, చాలా బలమైనటువంటి దేవుడు అన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ స్నేహంలో ఉండే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు నీకు సాయం చేయాలనుకుని, నువ్వు దాన్ని ఒప్పుకొని దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నేను బతిమాలుకోలేను, అమ్మ శిల్పా నీకు నేను చేస్తా, చేయించుకో అంటే ఎట్లుంటుంది, ఎగతాళికి అయిపోతుంది, తేలికైపోతుంది అవతల మనిషి. దేవుడు కూడా అంతే. అందుకే దేవుడు ఏమంటాడు ప్రతిసారి, నాకు తెలుసు నీ కష్టం ఏంటో తెలియక కాదు, అయినా నువ్వు ప్రార్థన చేయి, నాకు చెప్పుకో, తర్వాత చూద్దాం అంటే నువ్వు చెప్పకపోతే ఆయనకు తెలియదా? తెలుసు, అయినా కూడా ఏమంటాడు చెప్పు అంటే నువ్వు ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. అంటే అంటున్నట్టు ముట్టినట్టు పట్టి పట్టినట్టు తెలిసి తెలియనటువంటి ఎవరికి నష్టం? మనకే నష్టం. దీన్ని మనం జ్ఞాపకం పెంచుకోవాలి. కాబట్టి ఏ డిప్రెషన్లోనికో ఏ ఫోబియాలోనికో వెళ్ళక్కర్లేదు. ఏది కూడా నిన్ను ఇబ్బంది కలిగించేంత పరిస్థితులకు వచ్చి రాగానే దాని నుంచి బయటపడే ప్రయత్నంలో కూడా నువ్వు సక్సెస్ కాగలవు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొన్నిసార్లు ఇక సమస్యలు లేకపోతే ఈ చిన్న చిన్న అనారోగ్యాలు ఇవి కూడా మనలో ఫోబియా వచ్చా కదా. కొంతమందికి బలి ఉంటుంది, ఇటు తుమ్ముతున్నాడు అంటే నేను తిట్టింటారు, ఏమంటే ఆడికి పోతే తుమ్ము మనకు అదే జలుబు అంటుకుంటుంది అనేసి. కొంతమందికి భయంకరంగా ఉంటుంది, ఊరికి చేతులు కడుక్కుంటుంటారు కదా, ఈ పెయింటింగ్ కడుక్కునేది మాటికి కడుక్కుంటారు. కొంతమంది బలి ఉంటుంది ఫోబియా కదా, ఊరికి తాళం వేసిపోతారు, ఆ మూల తిరక్క ముందు తాళం సరిగ్గా వేసినానా లేదా మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వచ్చి తాళం చెక్ చేస్తారు. ఇక ఆడోళ్ళకంటే చెప్పతరం కాదు, గ్యాస్ 34 సార్లు చెక్ చేస్తారు. మంచిదే కానీ అతి మంచిది కాదు. నా ప్రాబ్లం ఏంటంటే అవన్నీ చెక్ చేయొద్దని కాదు నా ఉద్దేశం, 34 సార్లు చేయొద్దు, 1 సారి 2 సార్లు చూడ. ఇవన్నీ మనమే చెప్తాం, ఒరే పోరా మళ్ళీ ఒకసారి పరిగెత్తే తాళం కరెక్ట్గా వేసినామో లేదు చూసినా. మీ తెలివి ఏమైంది? వేసేటప్పుడు కూడా జాగ్రత్త, ఇంత చెప్పేటప్పుడు వేసేటప్పుడు కూడా జాగ్రత్త. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈయన గడ్డ ఆ మూలకు పోయినాక పర్వాలే, తీరా బస్ ఎక్కి నాకే గుర్తుకొస్తే ఏం చేస్తావు చెప్పు, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి కదా, తీసేసుకో. దేవుడు శక్తిమంతుడు, సర్వోన్నతుడు. దేవుని మీద ఆధారపడినటువంటి మనం దీవించబడుతూ ఉంటాం అన్నది సత్యం. దాంట్లో అనుమానం ఏమీ లేదు. విశ్వాసం చాలా గొప్పగా ఉండాలంటే దేవుని మీద ఆధారపడడం ఏది చేయాలి సత్ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. అది నీకు ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టు. దేవుని కొరకు అని చేసి చూడు, ఒకసారి దేవుని కొరకు అని చేసి చూడు, ఎక్కడ కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టడం అనేది మనం చూసుకోవాలి. ఈ యొక్క చింత అనేది, వరి అనేది ఏంటంటే అండి, మనం కష్టాలను కన్నీళ్ళను తెచ్చుకుంటుంటాం మన తెలివి చేష్టల వల్ల. అది పెట్టుబడి అని అప్పు తెచ్చుకోవడం, ఊరికే ఉన్నాం కదా ఆడ ఈడే చేయి పెట్టి లేని కష్టాలు తెచ్చుకుంటుంటాం. ఈ చింత అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు పోయి తెచ్చుకున్నావు, అప్పు తెచ్చుకున్నావు కష్టాన్ని, ఏదో ఇలా చేయరాని చోట చెయ్యి పెట్టో మాట పెట్టో. కొంతమంది ఊరికే ఉండరు, గుంపులో నేనున్నానని చెప్పుకోవడానికి లేచి 4 మాటలు అంటారు, 4 దెబ్బలు తిని బయటకు వస్తారు. సమాధానపరిచే మాట ఉండదు, రెచ్చగొట్టే మాటనో ఇంకేదో మాటనో ఉంటుంది. ఏం చేస్తారు, చివరికి వచ్చేసరికి వాళ్ళు అవమానపడే బయటకు వస్తారు. నీ కాలు మొత్తం నన్ను వదిలే అనే పరిస్థితే ఉంటుంది వాళ్ళకి. అయితే ఈ కష్టము అనేటువంటి యొక్క అప్పు నువ్వు చేసినప్పుడు ఈ చింత అనేది ఇంట్రెస్ట్. ఈ చింత అనేది రోజువారీ నువ్వు కట్టే ఇంట్రెస్ట్, వాడు వచ్చి వసూలు చేస్తారు కదా డైలీ. కొన్నిసార్లు రేపటిది కూడా ఈరోజు కట్టాల్సి వస్తుంది. నీవు చింత అనేది అవసరం లేదు. అప్పు లేనోడు ఏదో పాత రోజుల్లో చిన్న బొమ్మలు దోస్తుండే, అప్పిచ్చువాడు దివాళా తీసేస్తాడు, అప్పు లేనోడు ఇట్లా కూర్చుంటాడు వ్యాపారి అట్లాగా. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేని గురించి మీరు వరి కాకండి అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా పర్సనల్ వరీస్ తర్వాత ఎన్నో కారణాలు ఉంటాయి, అంటే రకరకాలు ఉంటాయి. నాకు జరిగినది నేను వెళ్ళే విధానంలో నువ్వు ఉంటావని నేను అన్నాను, కానీ ఏదైనా సమాధానం ఒకటే అంటాను నేను. సమాధానం అది ఒకటే ఉంటుంది అనేది నేను జ్ఞాపకం. మొట్టమొదటిగా కీర్తనల్లో 37 కొన్ని రెఫరెన్స్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత చెప్పుకున్నా కూడా. కీర్తనలో 37 మొదటి 7-8 వచనాలు మనం చదివినట్లయితే, కీర్తనలో 37 చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సరపడకము,
వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడకుము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. వ్యసనము వ్యసనము వ్యసనము. వ్యసనం అంటే ఏం చెప్పాను? ఫ్రెట్టా, చింతించటమా? ఈ వ్యసనం అంటే ఎన్వి అంటే అసూయపడటం అన్నమాట. వాళ్ళని చూసి వీళ్ళని చూసి సగం బడ. ఇదొక ఫోబియా. ఉండనే మాకు ఒక ఆయన తెలుసు, ఆయన అంతే అనమాట. ఎదుటివాడికి కొద్దిగా ఆశీర్వాదం వాడింటే వీడి ఇంటనే అట్లే చేసి ఉంటాడన్నా, అట్లే అయింటదన్నా అని చెప్పేస్తాడు. వీడు అన్ని ఊహించ, వాడు మధ్యలో ఎక్కడో పోయినది కూడా వీడే ఊహించుకొని వీడి కదా పర్సనల్గా వాడిని ఇంట పోయి చూసి చేసి వచ్చినట్టు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవతరాడు అదే అనుకుంటాడు, వీళ్ళిద్దరు కలిసిపోయినారేమో ఒట్టిది. వీడు ఊహ అంతా అట్లా చెప్తుంటాడు అనమాట. మా పాస్టర్ ఒక ఆయన, ఆ పాస్టర్ గురించి మీ అందరికీ తెలుసు, పేరు చెప్పక్కర్లా, అన్నీ చెప్తుంటాడు అనమాట. ఈయనేదో ఆయనే ఫ్యామిలీలో గొప్ప అన్నట్టుగా. కానీ ఒకసారి ఓనిడా టీవీ అనేది ఒకటి ఉండేది, ఒక గుండాయన వచ్చేటోడు. తెలుసా మీకు ఓనిడా టీవీ? ఓనిడా పాత రోజు దాని అడ్వర్టైజ్మెంట్ ఏమొచ్చేది తెలుసా? ఓనర్స్ ప్రైడ్, నేబర్స్ ఎన్వీ. అంటే అది కలిగి ఉన్న వాళ్లకు నాకు ఓనిడా టీవీ ఉంది అదే అనమాట. ప్రైడ్ అంటే గర్వం, మంచి గొప్ప అనమాట పేరు. నేబర్స్కి వాళ్ళ ఇంట్లో ఓనిడా టీవీ ఉందంట, అసూయ. గట్లా మనం కూడా ప్రతి దానికి, వాడు కారు కొన్నాడంటే వీడు పెన్సిల్ కొన్నాడు, ఏ దానికి కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా అసూయ పడడానికి ఏది కూడా ఇది అనర్హత అనేది లేదు. వాడికి ఏది ఉన్నా మనకు అక్కడు. ఇది కూడా ఒక ఫోబియా. దీన్ని కూడా వదిలించుకోవాలి. అవైతే ఎట్లాగా ప్రాణాపాయమో, అవి చీకటి అంటే భయం, చీమలు అంటే భయం, లేకపోతే పాములు అంటే భయం, లేకపోతే బల్లులు అంటే భయం, బొద్దికలు అంటే భయం, లేదా ఇట్లా ఎత్తులంటే భయం, కాదు ఇంకేదన్నా అన్ని చెప్పుకుంటూ వచ్చాం కదా. కొంచెం చాలా చెప్పాను, ఒక 10-15 దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి గురించి. అలాంటి వాటితో పాటు ఈ అసూయ అనేటువంటి ఫోబియాను కూడా నువ్వు వదిలించుకోవాలి. ఈ అసూయ అనేటువంటి ఫోబియాతో ఉన్నట్లయితే తప్పక అది కీడుకే మూలం. అది లోపల తినేస్తూ ఉంటుంది, క్యాన్సర్ లాగా ప్రబలి సర్వనాశనం చేసేస్తుంది. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అట్లాగే కీర్తనలు 3:5-6 కూడా ఒకసారి చూద్దాం. కీర్తనలు 3:5-6లో కూడా ఒక మాట చూస్తే బాగుంటుంది. కావున నేను పడుకొని నిద్రపోయా మేల్కొందును, నా మీదికి మోహరించినను నేను భయపడను. ఇప్పుడే చెప్పాను నేను, సాక్ష్యాలు చెప్పాడు. ఒకళ్ళిద్దరంటే భరిస్తాం, కానీ ఎక్కువ మంది అయితే మనకు దండు అంటే కష్టం కదా అని. కానీ ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? 10,000 మంది ఉన్నా కూడా డోంట్ వరీ, భయపడను అని చెప్తూ ఉన్నాడు యొక్క కీర్తనకారుడు. కుడి పక్కనో ఎడమ పక్కనో 1000 మంది పడినాను, 10,000 మంది పడినాను అనే వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. గోడ్రిక్స్ గారు, జమీమా రెడిక్స్ ఆమె ఆట ఆడేటప్పుడల్లా ఏదో కొనుగుతూ ఉండింది అంటే ఆమె సమాధానం చెప్పింది. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకే ఒక వాక్యం. ఏ వాక్యం అండి? యుద్ధము ఇది నేను కాదు ఆడేది, నా దేవుడు ఆడుతున్నాడు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే అంతే. ఆ వాక్యాలు పలుకుతూ ఉంటే అన్నది. చాలా మంది అడిగారు, మీరు దాన్ని చూస్తే రికార్డింగ్లో ఉన్నాయన్నీ. కాబట్టి వాక్యం నీకు ఆధారం, వాక్యం నీకు బలం, వాక్యం శ్రేష్టమైనది, జీవం కలిగినటువంటిది. ఎలాంటి డిప్రెషన్ ఉన్నా, ఎలాంటి ఫోబియా ఉన్నా అన్ని సెట్ చేయబడతాయి. కాబట్టి వాక్యం నింపుకుంటే ఆటోమేటిక్గా చెడు బయటకు వెళ్ళిపోతా కదా. మంచినీరు వస్తూ ఉందండి, మురుగునీరు ఎంత ఉంటుంది? ఎంతో కొంత కొట్టుకుని పోవాల్సిందే కదా, లైన్ క్లియర్ కావాల్సిందే కదా. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఫియర్ నాట్. యెషయా 41లో మీరు గమనించినట్లయితే, యెషయా గ్రంథంలో 41:10-14 వచనాలు మీరు చూస్తే, యెషయా 41 41
10-14 భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా అంటూ ఉన్నాడు నీతో నాతో, నీవు నా దాసుడవనయో, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఎటువంటి వారం అంటే మనము భూదిగంతముల నుండి చల్లటి పట్టి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడినటువంటి వారు, పిలువబడిన వారు అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు అనేకులు, ప్రత్యేకించబడిన వారు కొందరే. ఇలాగా దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని ఉన్నాడు. కాబట్టి వాడా అని చెప్తూ ఏమన్నాడు, నీ దాసుడు నేను ఉపేక్ష ఏర్పరచుకుని నేను నీతో చెప్పినాను, నీకు తోడైన భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఏ ఫోబియా నేనేమి చేయలేదు, దాన్ని వదిలించుకో. బి పాజిటివ్. సమస్యలు నీ కాలి కింద ఉంటాయి, నువ్వు వాటి కిందకి వెళ్ళకు. నీవు వాటిని తొక్కివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవు. నీ సామర్థ్యం కంటే దేవుని సామర్థ్యం, నీకు తోడై ఉన్న నీ దేవుని సామర్థ్యం గొప్పది. కాబట్టి ఏ సమస్య వల్ల నువ్వు అది ఫోబియాగా ఫీల్ అవుతూ ఉన్నావో దానిని నీ కాళ్ళ కింద నుంచి చూడు. ఇట్లా చూడకూడదు, ఎప్పుడు ఇట్లా చూడాలి, అట్లా ఉండాలి నీ సమస్య. నువ్వు ఇట్లా చూడబట్టి అది కొండలాగా కనిపిస్తూనే ఉంటుంది. నేను భయపడకము. ఇంకేమంటాడు, నేను నీ దేవుడనై ఉన్నాను. ఎందుకంటే భయపడద్దు, నీ బలం గొప్పది అంటే ఏమంటావు, ఇట్లా చూడయ్యా దానికి ఎంత చిన్న సేవ చూడండి. అందుకని నిన్ను గురించి చెప్పట్లా, నిన్నే నేను వాడుకో. నేనున్నా పక్కన, నేను నీ పక్కన ఉంటే ఎందుకు నాకు భయం. కొంతమంది స్నేహితులు అంటుంటారు కదా, నేనుండా కదరా, ఎందుకు నీకు భయం, నేనున్నా నీకోసం, ఎందుకు నీకు భయం. ఈ మాట నేనంటాను కాబట్టిగా నా దేవుడు ఇంకా బాగా అంటాడు. ఏమంటాడు చూడమా, నేను నీ దేవుడనై ఉన్నాను. ఇంకేమంటాడు, దిగులు పడకము. ఇగో ఈ దిగులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చింతించడము. దిగులు పడ్డమంటే చింతించడం లాగా. ఏమైపోతాయో నా పరీక్షలు, ఎట రాస్తానో ఏమో, బాగా నువ్వు చదవాల్సింది చదువు, ఫలితం దేవునికి వదిలేసే, దేవుడు చూసుకుంటాడు. నీకు ఎన్ని మార్కులు. నువ్వు ఎంతో కష్టపడి ఆశీర్వాదాన్ని పెంచుకోలేవు, నువ్వు ఎంతో తగ్గించుకొని ఆశీర్వాదాన్ని తగ్గించుకోను లేవు. ఆశీర్వాదము దేవుని చిత్తం, దేవుని యొద్ద నుంచి వచ్చేది. కానీ ఉపయోగించుకునే మార్గాలు మనం ఉపయోగించుకోవాలి. ఎలాగా, ప్రార్థన చేసిన నోటికి నూనె రావాలని. కాబట్టి తిని పొంగుంటే అయిపోతుంది, తిని తొంగుంటే అయిపోతుంది. అంతేనా? ఏం చేయాలి, కష్టపడి చదవాలి. ప్రార్థన చేసినా కాబట్టి తిని తొంగుంటా దేవుడు ఇస్తాడు అంటే అది మళ్ళీ వ్యర్థమైన ఆలోచన. విశ్వాసంతో బట్టి క్రియలు ఉండాలి, పని ఉండాలి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. ఒకప్పుడు చాక్లెట్ కొనియో, ఒకప్పుడు ఇంటికి వేసి ఇంత భోజనం పెట్టవు. నువ్వు ఇష్టమయ్యా కదా, నువ్వు ఇష్టమయ్యా అంటే ఏం లాభం వచ్చు, ఏదో ఒకటి చేయాలి కదా. దయచేసి నువ్వు జ్ఞాపకం పెట్టుకో ప్రియమైనటువంటి బిడ్డలారా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అండి. దేవుడే సహాయానికి పూనుకుంటే ఇక మనుషులు పరిగెత్తుకుంటూ వస్తారండి. ఆయన ప్రియులు నిద్రించుకుండగా, తర్వాత ఆయన్ను ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగును. ఇవన్నీ వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఆపద, ఏ కీడు మీకు రాదు అని నేను అన్నాను. వచ్చినా నిలబడదు, వచ్చినా మీ వెంట్రుక కదిలించలేదు కదా. నీ వెంట్రుకలు ఎన్నున్నాయో నీకు తెలియదు, కానీ ఎవరికో తెలుసు అంట కదా. దయచేసి జ్ఞాపకం పెట్టు. అందుకే లెక్క తప్పకూడదని మీరు ఊడ్చిపోయినాక అన్ని లెక్క తీసి పెడతా అంటారు. రాలిపడిన వెంట్రుకలన్నీ దేవునికి లెక్క అప్పగించాలని. దయచేసి జ్ఞాపకం పెట్టు. డోంట్ వరీ. సమస్యలు వస్తాయి, మనుషులకే వస్తాయి, మంచి వాళ్ళకే వస్తాయి. కానీ దాన్ని బట్టి మనం దిగసారిపోతే, మనం వెనకడుగు వేస్తే, నాకు ఏమీ లేదు, ఎక్కడ సంఘం అండి, ఆడికన్నా పోయినా మంచి జీతం ఇస్తారు, మంచిగా చూసుకుంటారు, కానీ పోయి ట్యానికి వచ్చి కూర్చోవచ్చు అనుకుని నేను అనుకుంటే కష్టం. 100 మంది వస్తారా, 200 మంది వస్తారా, 10 మంది వస్తారా, అప్పగించిన బాధ్యతను నీట్గా చేస్తున్నాను లేదా? మీరు చేయట్లేదు, అది మీకు దేవునికి సంబంధం. దానికి రాకపోవడం, నాకు తీసుకురాకపోవడం, ఇంకా మిగతావన్నీ దేవునికి చెప్పుకోవాల్సినటువంటి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకేమంటాడమ్మా, నీతి అను నా రక్షణాస్త్రంతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ఇప్పుడు అమ్మాయి విషయంలో జరిగింది అదే కదా. ఆమె మీద కారాలు మిరియాలు నూరి ఆమెను ఏదో చేయాలనుకున్న వాళ్ళంతా నోళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి దేవుడు తెచ్చిపోయింది. ఆ పాపకు ఒక్కదానికైనా దేవుడు తోడు ఉండేది, టీంకి అంతా కూడా ఆశీర్వదించాడు. ఎవరికి వాళ్ళ నమ్మకం అది పక్కన పెట్టేద్దాం, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ ఎవరి నమ్మకానికి తగినట్టు వాళ్ళకి జరిగింది, ఆశీర్వదించబడ్డారు వాళ్ళు. మరి నీ నమ్మకం ఎక్కడా, నీ ఆశీర్వాదం ఎక్కడా? ఇది నా ప్రశ్న. సార్ పోతున్నా, రోజు 1000 తెచ్చుకుంటున్నా, అంతేనా? అదేనా నీ బ్రతుకు? ఎంతకాలం బ్రతుకుతావు బ్రతుకు?
అంటే ఇంకా మానేసి ఇంటికాడ కూర్చుంటాను. మీరు మహామేధాలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. డోంట్ వరీ. ఏ దాని గురించి కూడా ఎట్లాగైతే కాపరిగా ఏదన్నా మీరు వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, నేను ఉన్నా కదా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఏదైనా ఉంటే కూడా సాయం చేస్తాను అని మనం ఎట్లయితే ధైర్యం చెప్పుకుంటామో, ఇక మనల్ని ఇంకా బలపరిచే దేవుడు ఆయన ఎంత తోడుగా ఉండి మనకి సాయం చేస్తాడు లెక్క అసలు ఇట్లాంటి ఆలోచించలేము అసలు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించిన వారు మాయమై నశించిపోదురు. నీతో కలయించు వారికి నీవు వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని ఎత్తి పట్టుకొనుచున్నాను అనేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి దేని గురించి కూడా మీరు బాధపడకండి, మీరు భయపడకండి, మీరు అధైర్యపడకండి, మీరు చింతించకండి, మీరు అసూయపడకండి, అవమానాల పాలు కాకండి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ యొక్క మాటల ద్వారా మనం దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడో మనం చూస్తే అద్భుతమైనటువంటి మాటలండి. ఈ ఏమంటారంటే ఈ భయం అంటే ఎట్లుంటుందంటే, ఇక భయంలో నుంచి అన్ని పుట్టుకొస్తాయండి. చింతించటము, బాధ ఎట్లా, ఇది ఇట్లా అని ఎక్కువగా వేదన పడ్డము, మాటి జ్ఞాపకం చేసుకొని నెగిటివ్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, ఏం కాదు, అట్లా అనుకునేది చాలా తక్కువ అయిపోతుంది. ఈ భయం అనేది అట్లా ఉంటుంది. ఈ భయము, ఈ చింత రెండు బంధుత్వాలు అనుకుంటాం. అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో మనకు తెలియదు కానీ బంధుత్వం, అత్త కోడళ్ళు మనకు తెలియదు కానీ బంధువులు అనుకుంటారు కదా. భయం ఉన్న చోట ఈ చింత వచ్చేస్తుంది కదా. ఈ భయంతో పాటు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకుని అవి రావద్దు. కాబట్టి మరణ భయం కానివ్వండి, అనారోగ్య సమస్య కానివ్వండి, ఫెయిల్యూర్స్ రావు. ఫెయిల్యూర్ అవుతాం, కింద పడదాం. నీతిమంతుడు ఎన్నిసార్లు పడితే ఎన్నిసార్లు ఏం పడతాడయ్యా? పడకుండా ఉంటేనే దౌర్భాగ్యం అండి, పడిలేస్తే ఇంకా బలం ఎక్కువ. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇంకా బలపరుస్తుంది. కాబట్టి డోంట్ వరీ. నాకు అది ఏమీ నష్టం జరగకుండా నాకు అన్ని లాభాలే రావాలి కుదరదు. విలువైనవి ఇచ్చి దేవుని దగ్గర నుంచి విలువైన వాటిని ఆశించాలి. విలువైనవి నా దగ్గర ఏమీ లేవు, నువ్వు ఏదో దాచుకుంటున్నావు, అదే మీద విలువ. దయచేసి వాటిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇంకా చేసే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీదరికం సమస్యలు. కొంతమందికి అదే ఎందుకు పోవండి, ఇంకా అదే జీవితం అనుకుని అట్లా అడ్జస్ట్ అయిపోతాం కాదు. ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, వెళ్ళాలి, పని చేసుకోవాలి. ఇంకా కొత్త వాటి వైపు ఎదగడానికి ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు అని. ఇప్పుడు ఎవరైనా మొదట్లోనే కోట్లతో మొదలు పెట్టలేదండి, చిన్న దాంట్లో నుంచి మొదలుపెట్టి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడితో ఉన్న బిడ్డలకి ఇంకాస్త ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. కీర్తనలు 56:3 కూడా మాట్లాడుతాం. కీర్తనలు 56:3 కూడా మాట్లాడుతాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడండి. మీరు గమనించినట్లయితే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడట. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడికి భయం అవసరం అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఎరుకులు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఏ దాంట్లో కూడా భయం అనేది అవసరం లేదు. అలాగా దేవుడు ధైర్యం పుట్టించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనేది వాక్యాలలో మనం చూస్తాం. యెషయాలోనే 12:12 కూడా మనం చూస్తే చక్కటి మాటలు ఉన్నాయి, మనం గమనిద్దాం. యెషయా 12:12లో ఎంత చక్కటి మాటలు, బలపరిచేటువంటి మాటలు. భయం వద్దు, నేను తేడై ఉన్నాను, నేను నడిపిస్తూ ఉన్నాను, నేను ఆదుకుంటూ ఉన్నాను, నేను నీ కోట ఆశ్రయదుర్గమైనటువంటి మాట మనకు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను బడపైక ఆయనను నమ్ముకొనుచున్నాను. నమ్ముకున్నాక భయం కాదు, భయపడకుండానే నమ్ముకుంటూ ఉన్నాను. అలాగా దేవుడు మనల్ని తన మీద ఉన్న నమ్మకం ద్వారా ధైర్యపరిచి ముందుకు ఏ పనైనా దేవుడు ఎప్పుడు కూడా సహాయకుడిగా, ఆయనే నా సహాయకుడు, ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు అని మనం చెప్తా ఉంటాం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం, ఆయన అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, భయం అనేది చెప్పాను కదా, భయము, చింత, అక్క చెల్లెలలాగా బంధుత్వాలు. అట్లాగే మీరు గమనించినట్లయితే మనిషి ఈ పరుగు పందాలు ఉన్నాయి కదండి. ఈ జీవితం అంతా పరుగు, పోరాటం కదా. కానీ ఎక్కడైతే భయపడతాం అక్కడ భయం అన్నది గొడ్డలి పెట్టండి.
దూసుకుపోవాలి, చేయాలి. కష్టమో కన్నీళ్ళో కింద పడతామో దెబ్బలు తగిలించుకుంటామో ఇది ఏది నష్టపోకుండా, ఏ దెబ్బ తగలకుండా సైకిల్ నేర్చుకోవాలా, నేను విమానం నేర్చుకోవాలి, ఇవన్నీ కుదరని పని. మీరు డాక్టర్స్ విషయానికి వస్తే కొంతమంది జోకులు వేస్తారు. నలుగురినన్నా చంపకపోతే డాక్టర్ గాడని అలా అంటారు కదా. అంటే చంపాలని కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు, నష్టపోవాలి. పోతే దాంట్లో నుంచే పుట్టుకొస్తుంది దీవెన. నువ్వు ఇచ్చే ఆ విలువైన దాంట్లో నుంచే నీకు దేవుడు దీవెనను అనుగ్రహిస్తాడు కదా. విలువైన దాంట్లో నుంచే మీద విధవరాలు యొక్క సాక్ష్యం అలాగే చెప్పాడు. ఆమె కలిగింది అనుకుని అందరూ నేను ధనవంతుని, నేను ఇవ్వటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అదే ఆమె గురించి అందుకే ఏమన్నాడు, బీదరాలు అని కూడా అనలే. మళ్ళీ ఏమన్నాడు, విధవరాలు. చూడండి, ఏ సహాయం లేదు ఆమెకి. అటువంటి ఆమె ఉన్నత తన జీవనమంతయు దేవుని కోసం. అంటే మళ్ళీ ఇప్పుడు కానుకల కోసం మాట్లాడుతున్నాను అనేది కాదు. అంతటి అభిమానాన్ని, అంతటి ప్రేమను, అంతటి డెడికేషన్ మనం దేవుని మీద కలిగి ఉంటే దేవుడు మనకు సహాయకుడిగా ఉండటంలో ఏ విధమైన వెనుకంజ లేదు, ఆశ్చర్యం అంతకంటే లేదు. ఖచ్చితంగా ఇస్తాడు. మనుషులనే ఇస్తామండి. అరే అంత పవన్ గారు చూడు, వాడికి అసలు చేత కాదు, మాట కాదని లేక వచ్చి ఇంత చేస్తాడు. నాకు పుడుతుందండి, ఇక్కడ ప్రేమ పుడుతుందో, కరుణ పుడుతుందో, దయ పుడుతుందో, జాలి పుడుతుందో, ఏదో ఒకటి పుట్టడం అయితే పుడుతుంది. ఆ పుట్టడం వల్ల అనుబంధాలు పెరుగుతాయి, ఆశీర్వాదాలు పెరుగుతాయి, ఒకరికొకరు చేసుకోవడం అన్నది పెరుగుతుంది. ఇచ్చి శోధించమన్నాడు. ఏ విషయంలో కూడా దేవుడు నన్ను శోధించండి అని ఎక్కడైనా అన్నాడండి. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం ఏమన్నాడు, ఇచ్చి శోధించండి. నువ్వు ఇవ్వాలి, నీకు ఉన్నదంతా ఇవ్వాలి. ఏమిటి ఉన్నదంతా అంటే ఆస్తులు అమ్మి ఇమ్మనే కాదండి. మనస్సు, నిండు మనస్సుని, సంపూర్ణమైన మనస్సుని. దాంట్లో ఇంకా స్థానం లేదు, ఎక్కడ ఇరుక్కుపోవాలన్నమాట. ఎవరినైనా తెచ్చి మళ్ళీ పెట్టాలంటే, ఆ భార్యను భర్తను ఇంకెవరినైనా తెచ్చి పెట్టాలంటే స్థలం ఉండదు. మొత్తం దేవుడు నింపుపడ్డాడు. ఉన్నదంతా అంటే నేను అనుకోవటం, మీ ఆస్తులు దాని గురించి అనడం కాదు. హృదయం అంతా నిండుగా, హృదయం నిండుగా నాకు సమర్పించని అడుగుతున్నట్టు నాకు. అంటే నిండు భక్తిహీనత కానీ, కొదువు భక్తి కానీ, మూఢ భక్తి కూడా కాకుండా ఏంటంటే నిండు మనసు. అంటే భక్తి నిండుగా ఉంచుకోండి అని చెప్పడానికి గుర్తుగా ఆ పదాలు వాడేది అనిపిస్తుంటుంది నాకు దేవుడు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఉంటుంది ఆత్రత, యాంగ్జైటీ, ఆత్రత. ఇది ఏంటంటే ఈ భయం అనేది చాలా ఉందండి, చాలా రకాలు. అంటే ఈ భయము ఆ చింతకు అక్క చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా బంధుత్వం ఒకటే కాకుండా ఈ భయము మన జీవిత విధానానికి శత్రువు. ఈ భయం అంటే మనం దేంట్లో ఎదగలేము. భయం అంటే దేంట్లో ఎదగలేము. అందరికి బాగా తెలుసు. ఎత్తుల మీద భయం ఉంటే ఎక్కగలమా? ధైర్యం, దేవుడు ఉన్నాడు, దేవుడు సాయం చేస్తాడని ధైర్యం. కాబట్టి మనం గమనించుకుందాం. ఇంకా ఏంటంటే ఈ యాంగ్జైటీ అనేది ఫాదర్, అంటే ఇక ఏదైనా భయంలో నుంచి పుట్టుకొస్తాయి. ఈ యాంగ్జైటీ కానివ్వండి, లేకపోతే ఈ తొందరపాటుతనం కానివ్వండి కదా. వాళ్ళకి అంతా బాగా చేతనం అవుతుంది. ఒక పని ఎవరో ఒకరిని ఎగ్జాంపుల్ ఎవరో తనని తీసుకున్నాం అనుకోండి, తనకు బాగా పని వచ్చు, కానీ తన తొందరపాటు అనే భయం వల్ల, తొందరపాటుతనం వల్ల ఏం చేస్తుంది? ఎవరైనా తొందరపాటుగా ఏదైనా పని చేసి సక్రమంగా చేయగలుగుతారండి? ఎక్కడ? అది అందరికీ తెలుసు లోకరీతిగా కూడా. ఏమంటారండి, ఎక్కడో ఒకసారి ఏదో ఒక చిన్న, బికాస్ వాళ్ళకి పని తెలియదా? తెలుసు. కానీ ఏంటంటే యాంగ్జైటీ, ఆత్రం, ఆశ, క్యూరియాసిటీ, ఏదేదో చేయాలని. అందుకే అమ్మ కొంచెం నిలకడగా చేయి, నేల మీద నిలబడు, గాల్లో తేలకంటుంటాం. అట్టటోళ్ళని ఏదో ఒకటి బ్యాగ్ లాగాల కదా. పాపం అన్నీ తెలుసు, అన్ని చేయాలన్న ఆశనే, కానీ ఏ దాంట్లో కూడా పర్ఫెక్షన్ ఉండదు. దయచేసి వాటిని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. తగని దానిలో వేలు పెడితే ఏమవుతుంది? వేలు కట్ అవుతుంది, చెయ్యి గాయం అవుతుంది, చెయ్యి కట్ అయిపోతుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క భయం అన్నది, ఫోబియా, ఇలాంటి భయాలు అన్నవి జీవాన్ని కదా. ఆ పాప ఆత్మహత్య చేసుకుందంటే ఏమైందండి? జీవాన్ని మరణంగా మారుస్తాయి. దయచేసి జ్ఞాపకం. దేని గురించి భయపడకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం. ఎవరికి చెప్పుకోవాలి అక్కడ చెప్పుకోవాలి. దేవునికి చెప్పాలి, కాపరికి చెప్పాలి, భర్తకు చెప్పాలి, అన్నదమ్ములకు చెప్పాల్సింది అన్నదమ్ములకు చెప్పాలి. ఎవరి దగ్గర చెప్తుంటారు కదా, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, అబద్ధాలు చెప్పకూడదండి. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర చెప్పు. ఏదో ఉంది నోట్లో, ఏది? నిజం చెప్పాలా, అబద్ధం ఆడకూడదు అన్నీ ఒకటే. అమ్మా చెప్పండి.
మీరు చెప్పిన కరెక్టే. నేనా అదే మాట నేను ఇంకొక ఏది దాచుకోండి. నేను ఇంకొకరి పేరు కలుపుతున్నాను, కాపరి దగ్గర, ముఖ్యంగా నాలాంటి వాడి దగ్గర. తెలిసిపోయింది అనుకో, ఏందమ్మా అనేస్తాను. మీరు చెప్పకుండానే తెలుస్తుంటాయి కొన్నిసార్లు, సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఇది దాచుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాచుకోవడం, సమస్యను చెప్పాలి, ఇది పరిస్థితి అని చెప్పుకోవాలి. అలా లేకపోతే వాళ్ళు వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, సరిగా నీ గురించి వాదించాలంటే మొత్తం తెలియాలి. నువ్వు దాచిపెట్టే వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు మన చిన్నప్పుడు డాక్టర్ వచ్చేవాడు, ఫ్యామిలీ డాక్టర్. జ్వరం తగ్గిండే మళ్ళీ వేరిగింది అని పిలుస్తారు మామూలు. ఆయన వచ్చేసి చూడంగానే నోటి తెరుగురా అంటాడు. చూడంగానే ఏం రా జ్వరం తగ్గగానే బాగానే తినేవే నాన్ వెజ్ అంటాడు. ఎప్పుడో నిన్న తినేటం, ఈరోజు నోరు తెలుసా ఆయన చెప్తాడు. ఎందుకు అంతే. ఏది దాచటానికి ప్రయత్నం చేయవద్దు, తెలిసిపోదు. అది ప్రేమైనా, అది శత్రుత్వమైనా, పగైనా పక్కన పడేసేస్తూ ఉండాలి, తీసేస్తూ ఉండాలి, ముందు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి ఈ యొక్క భయము లేదా ఈ ఫోబియా అనేది జీవాన్ని మరణంగా మారుస్తుంది, వెలుగును చీకటిగా చేస్తుంది. ఆపోజిట్ అనమాట, వెలుగును చీకటిగా చేస్తుంది అనేటువంటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. భయం వల్ల నెమ్మదిని కోల్పోతాం. ఇంతగా నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఎవరన్నా వచ్చి పలకరించి నీకేం తెలుసు పాయింట్కి అంటుంటాం అనమాట కదా. సమస్యలో ఉన్నది నేను, నాకు తెలుసు, నీకేం తెలుసా అంటాం లేదా? అవునా సమస్య అంటామా లేదా? ఏం తెలుసా? కాబట్టి అందువల్ల జాగ్రత్తగా ఉంది. దాని కొరకు అనేకమైన వాటిలో మనం వెనకబడిపోతున్నాం. కొంతమంది ఏంటంటే బలహీన మనస్సు కలిగినటువంటి వారు ఇంకో మార్గాన్ని ఎంచుకుంటారు. ఏ మార్గాల్లో తెలుసా? ముఖ్యంగా యవనస్తులు అయితే ఏ మార్గాలు ఎంచుకుంటారు? ఈ భయాల నుంచి, ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడడానికి, లేకపోతే ఇంకా దేనికైనా ఒక్కరు అంతకంటే ముందు వెరీ నైస్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఇట్లాంటి వాటి వైపు వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు ఆపడం కష్టం. ఇంకా మత్తులు, మాదక ద్రవ్యాలు ఈ మీద పెద్ద గొప్పగా చెప్తారు. సీరియల్స్కి అలవాటు పడిపోతారు, బిగ్ బాస్కి అలవాటు పడిపోతారు. అదొక ఫోబియా కదా. ఏదో ఉంటుంది, అవంతా పని పక్కన పెట్టి ఇక్కడ కూర్చొని 2 గంటల సేపు ఏదో ఎంజాయ్ చేసినట్టు, ఆ క్రియాలిటీ అంతా చూసినట్టు సినిమాలకు అలవాటు పడి అవి వ్యసనాలు కావనుకుంటున్నారా? అంటే మీరు డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, కాకాట, బెట్టింగులు ఇవి పైన అదే మీరు ఏంటంటే ఆ 10 ఆజ్ఞలు చూపించి నేను వ్యభిచరించలేదు అదే అనుకుంటారు. కానీ చర్చికి టైంకి రాకపోవడం కూడా మహా గొప్ప పాపం అన్న విషయం ఎంత చెప్పినా మీకు తలకెక్క. ఎందుకంటే మీరేంటంటే ఆవాలు వడకట్టి వంచెలు మింగేటట్టు తయారైనారు. ఇక మిమ్మల్ని ఏం చేస్తాం మేము? మీరు ఏమనుకుంటున్నారంటే మాదక ద్రవ్యాలు, మత్తు కాదండి, తిండిపోతాను మస్తు అలవాటు అవుతుంది తెలుసా. నేను డాక్టర్స్ని అడగండి, ఎక్కువ తింటున్నాడండి, ఏ విషయంలోనో వాడు ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని డైవర్ట్ చేసుకుని ఇటువైపు మళ్ళించుకున్నాడు, అందుకే ఎక్కువ తింటున్నాడని చెప్తాడు. తిండిపోతానం పెరిగిపోవడానికి కూడా కారణం అదే. ఆ భయాలు దేని విషయంలోనో భయం, దాన్ని డైవర్ట్ చేసుకునే ప్రయాసంలో అనేక వాటి వైపు యవనస్తులు వెళ్ళిపోతూ ఉంటారు. సినిమాలు, కొంతమంది మంచిగా పని రాక్షసులాగా, అంటే వాళ్ళకి ఏం పట్టదు, అక్కడ పోతే ఆ భయాలు ఉంటాయి కాబట్టి ఎంతసేపు పని చేసుకుంటే ఆ పనిలో రాక్షసులుగా తయారైపోయి ఇక పని తప్ప వేరొకటి పట్టదు, వాళ్ళకి లోకం పట్టదు, పని రాక్షసులుగా తయారైపోతారు. ఇవన్నీ దేనికి గుర్తులో తెలుసా? ఆ భయాలకంతా డైవర్షన్స్ అనమాట. ఈ డైవర్షన్స్ అని వీళ్ళు దేంట్లో పడిపోతున్నారు? మళ్ళీ ఆ యొక్క ఫోబియాల్లోనే పడిపోతున్నారు. కొంతమంది డబ్బు సంపాదించడం కదా, ఏదో సెన్సిటివిటీ కోల్పోవటం, అంటే కఠినంగా తయారవటం, ఇవన్నీ మనం చూసాం. సీరియల్స్, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం, ఈ డైవర్షన్స్ అన్ని చూసాం. యోహాను సువార్త 4:27 చూడండి. యోహాను సువార్త 4:27, యోహాను సువార్త 4:27 ఒకసారి చూడండి. చాలు ఒక మాట. దేవుడు ఎప్పుడు కూడా గొప్పగా ఊహించుకున్నారు దేవుడిని. వాడి దేవుడు ఇప్పుడు ఒక స్త్రీతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం కలిగింది? నిజానికి అది తప్ప, అది తప్ప. అది
కాబట్టి మనం ఏమనుకుంటామంటే కాపర్ అంటే ఇట్లుండాలా, టీచర్ అంటే ఇట్లుండాలా, డాక్టర్ అంటే ఇట్లుండాలా, మా పిల్లలంటే ఇట్లుండాలా అని ఊహించుకొని ఒక్క విషయంలో ఏదైనా ఇదైపోతే మనం ఏమైపోతాం అంటే షాక్ అయిపోయి అది తప్పు ఇది తప్పు అని కన్ఫర్మ్ చేస్తాం. నేను ఒక మాట చెప్పున, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, బెట్టింగులు, జూదము, వ్యసనాలు ఇవన్నీ డైవర్ట్ అవుతారు అన్నాను. తర్వాత నేను ఇవి కూడా చెప్పాను, ఏంటి, సినిమాలు చూడడం మొదలెడతారు, సీరియల్స్ చూస్తారు, అడిక్ట్ అయిపోతారు. రీల్స్ అడిక్షన్ కదా, నిద్రలో కూడా ఇటు అంటుంటాడు పిల్లడు. అందుకే మొన్న ఒకటి పెట్టాను, పిల్లలకు టీవీ సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినబెట్టాకండి అని అలవాటు. అది కూడా నేను ఇంకోటి బయటదే, నేను చెప్తే మీరు వినరు కాబట్టి, మంది కూర బాగుంటుంది కాబట్టి మంది కూర తెచ్చిపెట్టినా, మీకు వేరే వాళ్ళకి తెచ్చి మీకు పెట్టినా. ఎందుకంటే కాపరి చెప్తే మీరు ఎస్ అంటే నేను నో అంటున్నారు కాబట్టి. మీకు ఇంకో విషయం తెలుసా, వీటితో పాటు ఇంకొక మాట చెప్పున, డైవర్షన్లో స్పిరిచువాలిటీ. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అతి భక్తిలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ శ్రమ అక్కడ శ్రమ, అది బాగాలేదు ఇది బాగాలేదు, అది చీకటి ఇది చీకటి అని అతి భక్తి అనుకుంటారు. అతి భక్తి కాదు, దాన్ని ఏమంటారంటే మూర్ఖపు భక్తి. దాన్ని ఏమంటారు, మూఢభక్తి అంటారు. తెలుగులో ఏమంటారు తెలుసా, మూర్ఖపు భక్తి అంటే ఏమంటారు తెలుసా, మూఢభక్తి. అది కూడా మంచిది కాదు. భక్తి ఉండటం మంచిదే కానీ మూఢభక్తి కూడా మంచిది కాదు కదా. ఎంతో మంది మూఢభక్తితో చనిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ గుడ్. చాలా మంది స్పిరిచువాలిటీ, దురాత్మలు డెలివరెన్స్ ప్రేయర్స్ అప్పుడు అవి వెళ్ళిపోకుండా నువ్వు ఈ వాక్యం చదివితే వెళ్ళిపోతావు. మీరు గమనించి ఉంటారు, నాతో పాటు అప్పుడప్పుడు పనిచేసిన వాళ్ళు, నువ్వు ఈ బైబిల్ వాక్యం చదువు నేను వెళ్ళిపోతా. చాలా మంది అంటారు ఆ వాక్యం చదివేయండి సార్ వెళ్ళిపోతుందంట. నేనంటాను ఆ వాక్యం చదవమని చెప్పడంలోనే అది నన్ను లోపరుచుకునే ప్రయత్నం, అంటే నన్ను తగ్గించే ప్రయత్నం. తన మాటకు విలువ, తనకు విధేయత చూపించమని ఇండైరెక్ట్గా నా మీద ఒత్తిడి చేస్తుందయ్యా. ఆ వాక్యం చదవను, చదువుతా కానీ వేరే వాక్యం చదువుతా, అది చెప్పిన వాక్యం అయితే చదవనట్టు. మరి వాక్యాలే కదా స్పిరిచువాలిటీ అంటే, ఆత్మీయతనే కదా. కానీ మనం కొన్నిసార్లు నేను గొప్ప అని చెప్పుకోవడానికో లేకపోతే నేను ఆత్మీయంగా ఉన్నానని బయలుపరచడానికో ఆర్భాటం చేస్తూ ఉంటాం. అది అద్భుతమైనటువంటి చెడు. కాబట్టి విశ్వాసం మంచిదే, చెడు విశ్వాసం మంచిది కాదు. మామూలు భయం మంచిదే, ఇగో ఇటువంటి భయంకరమైన భయాలు మంచివి కాదు. అట్లాగే స్పిరిచువాలిటీ విషయంలో కూడా ఎంతవరకు అంతవరకే ఉండాలి. అతికి పోయి చాలామంది నేను బాగున్నాను, క్రైస్తవుల్లోనే కాదు అందరిలో కూడా అతి భక్తి అయిపోయి తల్లిని చంపాడనో పిల్లలు ఏదో ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటాం. భక్తికి పోయి కూడా మంచిది కాదు, అది కూడా మంచిది కాదు. అటువంటివి కూడా ఫోబియాలు మంచివి కాదు, ఆ డైవర్షన్స్ మంచివి కాదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఎంతలో చేయాలో అంతలో చేయటము, ఆ ప్రేమను అలా కనపరచడం చాలా అవసరము. అలా లేని నాడు మనం చాలా కోల్పోతూ ఉంటాం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఇంకా విషయం ఏంటంటే లూకాసు సువార్త 18:1 నిత్యము ప్రార్థన, అలయక నిత్యగా ప్రార్థన అలయకూడదు, నిత్యము బి పాజిటివ్. ఎంతసేపు ప్రోత్సహించేది మొట్టమొదటి ఎవరండి, నేను ప్రేమించిన వాళ్ళం ఎప్పుడు మేము ముందే ఉంటాం. నువ్వు అడగక్కర్లేదు, నీకు కష్టం ఉందంటే నేను ముందే ఉంటాను, ఏం కాదుపో నేను ఉన్నా పో చేసి రాపో ఇట్లా చేస్తూ ఉంటాను. కానీ యాక్చువల్గా నీకు నువ్వు చేయవలసింది ఏంటి, నిత్యము ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన అనేది వదిలిపెడతావో, ఎప్పుడైతే నా కోసం అయ్యగారు చేస్తున్నారో నా కోసం ఇంకొకటి చేస్తున్నారో అని అనుకుంటావో కోల్పోతావు. ఎవరిని వాళ్ళని చేసుకోవాలి, అందరం కలిసి చేసుకోవాలి, అందరం కలిసి లోకం గురించి చేయాలి, దేశం గురించి చేయాలి, దేవుని గురించి అన్ని ఎవరికి ప్రార్థనే మన ఆయుధం. దాన్ని సక్రమంగా వాడకపోతే కూడా బాగుంటుంది. ఇవన్నీ వదిలిపెట్టి మీరు ఏం చేస్తారంటే అది చేయలేదు, నహత్య చేయలేదు, దొంగిల లేదు, ఇంకా వ్యభిచారం చేయలేదు, నేను చాలా సస్వరిని అనుకుంటా. అది కాదు, అసలు చిన్న చిన్న వాటిల్లోనే పెద్దవి నష్టానికి కూడా కట్టుకుంటూ ఉన్నాం కదా. పెద్ద తప్పు అక్కడ దాన్ని వదిలిపెట్టేసి 100 చిన్న తప్పులు అనేసరికి అదే పెద్దదానికంటే పెద్ద తప్పు కంటే ఇంత పెద్దగా అయిపోతున్నది కుప్ప. దానివల్ల నువ్వు నష్టపోతూ ఉన్నావు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. గలతీయులు 6:9 గలతీయులు 6:9 మేలు చేయటంలో విసుకక. రెండోసారి నీ దగ్గరకు వస్తే విసుకుంటాం, మొదటిసారి కథ దేవుడు పోనీ అనుకుంటావేమో. ఎన్నిసార్లు చేయాలంట ఏమన్నా ఉందా, అట్లా ఏమన్నా లిమిట్ పెట్టాడా దేవుడు? విసుకక మేలు చేయటం ఎందుకు ఉండాలంటే ఏమని, ఎన్నిసార్లు చేయొచ్చు అండి దాంట్లో అర్థం, ఎన్నిసార్లు? ఇన్ఫినిట్, అనంతం. నువ్వేమో రెండోసారిగా విసుకుంటావు, అంతేనా కదా. జనాలు ఎట్లా ఉన్నారంటే ఏదో ఒకసారి అంటే చేసినావన్నా మాటిమాటికి వస్తాయి, ఎట్లా ఒక మీద వేస్తాను
మేలు చేయడం ఎట్లుండాలంట, కీడు చేయడం అసలు ఆలోచించు. మేలు చేయాలంటే ఎట్లుండాలో ప్రాణమైన ఇచ్చేదానికి సిద్ధం అన్నట్టు ఉండాలి. అంతేనా కాదా? అవసరానికి ఒక మాట, అవసరం తీరాక ఒక మాట, ఏది దగ్గర తెప్ప తగిలేస్తామంటే అదే జరుగుతుంది మనకు కూడా. మనం ఏ చేత్తో ఏది ఇస్తామో, ఏ కొలతతో ఇస్తామో అదే కొలతతో మనం రిసీవ్ చేసుకుంటాం. నువ్వు నాకు ఏది ఇచ్చావో అది దాని ప్రకారమే నేను నీకు ఇస్తాను. అంతేనా? తట్టుడి ఇవ్వబడును, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, అట్లాగే ఇవ్వుడి ఇవ్వబడినట్ట నేను. అంతే కదా, నువ్వు ఏ కొలతతో ఇస్తున్నావో ఆ కొలతతో నేను రిసీవ్ చేసుకుంటావు ఆశీర్వాదాలు కూడా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. అట్లాగే కీర్తనలు 44:20-21. కీర్తనలు 44:20-21. 44:20-21 కింద మీరు గమనించినట్లయితే, మా దేవుని నామము మేము మరచి ఉన్నాడలా, అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నాడలా, హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. ఎక్కడైనా ఎక్కడెక్కడో దొరుకుతాం. నేనున్నా నీకు సాయం చేయడానికి. అంటే నువ్వేం చేస్తావు? ఏదో తేలిక చెప్పాం కదా, మనకే మనం వెళ్తే అలసవుతాం. ఎవరికైనా సహజం కదా. అదే బతిమల ఆడించుకొని వస్తే అది ఒక గ్రేట్ ఫీల్ అవుతాం. అందుకని ఏ కాపరి కూడా సమయానికి రాడు కదా. ముందు పాటలు పాడు, మనం ఏదో చెప్పి అదో చెప్పి ఇదో చెప్పి లేట్ చేసి నిదానికి వాక్యండానికి వెళ్తాడు. వాక్యండానికి వెళ్ళి మళ్ళీ కాసేపు లాగుతాడు, జనాలను చూస్తాడు, ఇంకా 10 మంది వస్తారా లేదా అని కదా. జనాలు వచ్చినా రాకైనా టైం అయింది, టైం ప్రకారం పోవాలి, టైం ప్రకారం ముగించుకొని రావాలన్నమాట. కాబట్టి వీటన్నిటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైనా ఉందమ్మా 44లో మనం చూసిన మాటలు మనం ఇంకోటి మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే ఇర్మియా 2:32. ఇర్మియా 2:32. ఇర్మియా 2:32. ఏందమ్మా చాలా బాగుంది. వడ్డానము మార్చునా? ఏమ్మా ఈ పెళ్లి కుమార్తెల వల్ల అవసరంలా. ఇప్పుడు మామూలు పిల్లలు కూడా ఇట్లాగే ఉన్నారు. కమ్మలు మర్చిపోవడం, నెక్లెస్లు మర్చిపోవడం, ఉంగరాలు మర్చిపోవడం, అవి మర్చిపోవడం కదా. ఎందుకు లేటుగా వస్తున్నారంటే పౌడర్ రాసుకోవడం లేట్ అయింది. ఇట్లా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ చివరి మాట ఎంత భయంకరమైన మాట ఒకసారి చదవండి. నా ప్రజలు ఏమా అమ్మా ఒక రోజా, ఒక గంట, ఎంత బాధ అనిపిస్తుందమ్మా. ఒక ప్రేమించే వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక దినం నెగ్లెక్ట్ చేసావంటే ఓకే, 2 దినాలు నెగ్లెక్ట్ చేసావంటే ఓకే, ఒక సంవత్సరం నెగ్లెక్ట్ చేసావంటే ఓకే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? లెక్కలేనని దినములు అంటే నేనంటాను కొన్ని సంవత్సరాలు. దినాలు అనకుండా నేనేమంటానంటే సంవత్సరం పట్టిందో 2 సంవత్సరాలు పట్టింది. ఏం జరిగిందంటమ్మా? ఎంత బాధ అండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీకే అది జరిగితే ఎట్లుంటుంది నీ మనసు? ఒకసారి వచ్చో నేను పట్టించుకోలేదు, రెండోసారి వచ్చో నేను పట్టించుకోలేదు, మూడోసారి వచ్చో నేను పట్టించుకోలేదు, ఎట్లుంటుంది నీ పరిస్థితి? పట్టించుకోకపోవడా ఇంకా అవమానించాను నువ్వు, ఎట్లుంటుంది ఇంకా పరిస్థితి? నేనేదో నువ్వు ఇంటిపడి వచ్చినట్టు, నువ్వేదో నా ఇంటిపడి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు అంటే ఎట్లుంటుంది పరిస్థితి? దేవుని విషయాల్లో అలాంటి చేయకండి. మనుష్యుడు కాదు ఆయన. తన ఉన్నతమైన స్థానాన్ని నీ కొరకు నా కొరకు వదిలి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాప క్షమాపణ నిమిత్తమై, రక్షణ నిమిత్తమై సిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు, అట్టి విలువైన అర్పణను అర్పించినటువంటి దేవుడిని నీవు చులకనగా చూస్తే, ఒక మనిషిని నీకు సాయం చేస్తా, నీకు తోడు నిలబడతా, ఇదిగో నువ్వు నాకు తోడు నిలబడని వచ్చినప్పుడు నువ్వు చులకనగా చూస్తే నష్టం ఎవరికండి? నష్టం ఎవరికి? అయిపోయాడు. అందులో పలకరు కానీ, ఎందుకంటే అది మామూలే. మనకే గుప్పిట్లో ఉన్నప్పుడే జాగ్రత్త పరచుకో. గుప్పిటి జారవిడిచిన తర్వాత ఏమవుతుందండి? గుప్పిట్లో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పడిపోతే తెలుస్తుంది లోక సామెత. నేనేమంటున్నానంటే విలువ తెలుసుకొని జాగ్రత్త పరుచుకో. గుప్పిట్లో ఉన్నప్పుడే. చేయి దాటిపోయిన తర్వాత ప్రభువా అయ్యగారు చెప్తే తిడితే నేను పోకుండా మానిపోతుంది, ఎప్పుడు లేటుగా రావద్దని నేను లేటుగానే పోతుంది, నువ్వు తర్వాత గింజుకున్నా ఏడ్చినా ఎవరు కూడా దేవుని మనసు. అప్పుడు కాపరి 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నీ గురించి ఇర్మియాలో ఒక మాట అంటాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేసినా నేను వింటా అన్నాడు. విన్నాను. ఆ స్థితి వచ్చిన తర్వాత, ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకునే పరిస్థితి రాకముందా అవకాశం ఉన్నప్పుడే, ఆ ప్రేమ దొరికినప్పుడే అందిపుచ్చుకో.
అవకాశం ఉన్నప్పుడు దాన్ని బిగబట్టుకుందాం. ఆ విలువ తెలియకపోయినా కూడా సరే ముందు పట్టుకుందాం, తర్వాత విషయం తెలుసుకుందాం. కొన్ని ముందే తెలుసుకొని పట్టుకోవాలనేది ఏం రూల్ లేదు కదా. ముందు పట్టుకుందాం, తర్వాత అయినా తెలుసుకుందాం, దేవుడిలో బలపడదాం. ఏ విషయంలో కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. లేట్ అయినంత మాత్రం అది దేవుడు నీ వంకర తీయడానికో, లేకపోతే నీలో ఆ విషయం మీద భక్తి భావం పుట్టించడానికో. దేవుడు ఇప్పుడు రాకడ ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే, దేవుడు రేపు రావచ్చు కదా, లేదా ఇప్పుడే ఈ క్షణమే రాకడ రావచ్చు కదా. ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? మనం మారటానికి. ఇంకా ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఆలోచన చేస్తున్నాడు. అది ఎప్పటి వరకు సాధ్యమైతే మనకు తెలియదు కానీ, కాబట్టి నీవు అలాగే విలువైనవి పోగొట్టుకుంటే, విలువైన మనుషుల ప్రేమను పోగొట్టుకుంటే, దేవుని ప్రేమను పోగొట్టుకుంటే తర్వాత నువ్వు ఎంత గింజకున్నా తిరిగి రాదు. అందుకే మనల్ని కొంతమంది రీల్స్లో పెడుతుంటారు, ఈ తల్లిదండ్రుల గురించి లేదా ఏదైనా ప్రేమించే వాళ్ళ గురించి పెట్టేటప్పుడు బతుకున్నప్పుడే ప్రేమను మార్చండి, చచ్చినాక నువ్వు ఎంత గోజాడుకున్నా వాళ్ళు తిరిగి రారు కదా. ఇప్పుడు నేను ఎవరినన్నా ప్రేమించండి, వాళ్ళ చేత ప్రేమించబడాలని అదొక ఫోబియా కదా. నేను ఎంతో విస్తారంగా ప్రేమిస్తున్నాను, నారాజుని అంత ఇష్టపడతా కూడా నారాజు ఇట్లా చేసిండు, అదొక ఫోబియా. అది ఈయన జరిగిన రోజున మనం చాలా నష్టం. కాబట్టి వెంటనే ఆ ప్రేమను అందిపుచ్చుకోవాలి, ఆ భయాన్ని భక్తిని అందిపుచ్చు చేతనైనంత చేయాలి. అందరూ 10 పైసల సాయానికి లొంగుతారు అనుకోవాలి. దేని విలువ దానిది, దేని త్యాగము దానిది. ప్రేమ ఎప్పుడు సహిస్తుంది, భరిస్తుంది కదా. చాలా ఉన్నాయి కానీ దాంట్లో ఒక్కటి మీరు మర్చిపోతూ ఉన్నారు. లోకరీతిగా నేను ఒక్కటి చెప్తాను, త్యాగం కొరకు. ఎప్పుడు కూడా త్యాగం చేస్తుంది ప్రేమ అనేది. నీ మీద నాకు ప్రేమ అంటే నేను త్యాగం చేస్తాను నీకోసం. అది ఏదైనా ఎట్టాడిదైనా ఏమైనా పర్వాలేదు. త్యాగం అనేది ఆ ప్రేమలో ఉండిపోదు. తల్లి ప్రేమ చూడండి, తల్లి ప్రేమ చూడండి, సంరక్షకుల ప్రేమ చూడండి. అట్లాగే మనం కూడా త్యాగంతో కూడా ఎంతసేపు ఎంత లాక్కుందామా, ఈ రోజుల్లో ప్రేమ పక్షుల కథ తెలుసు కదా. బా నాయనా 2 సంవత్సరాలు తిప్పుకుందిరా, మొత్తం నాకేసింది, ఆస్తులు అమ్ముకునే అంటుంటాడు పిల్లోడు. అట్లాగే పిల్లది కూడా అంటుంటుంది, నన్ను తిప్పుకున్నాడు అంతా అయిపోయింది, వాడేమో నాకు నచ్చలైపోయాడు అంట. దేవుని విషయాల్లో అలా ఉండటానికి వీలు కాదు కాదు కాదు. తప్పక మనం దీవించబడటం ఆలస్యమవుతుంది. నత్తనడకలాగా ఉంటుంది ఆశీర్వాదం, కానీ వరి కావకండి, పట్టు విడవకండి. ఇప్పుడు నేను చేయాలంటే నా ప్రాసెస్ నాకు ఉంటుంది. నేను కొంచెం ఆలస్యం చేసినానే అయ్యగారు వద్దుపో అంటే అది నీకే నష్టం. వండాలి అంటే నేను బియ్యం కడగంగానే నాకు అన్నం పెట్టండి ఎట్లా? దానికి సమయం ఉంది కదా, ఉడికిచ్చే సమయం అనేది ఒకటి ఉంది కదా. దయచేసి వాటిని జ్ఞాపకం పెట్టుకుందాం. చాలా వరకు కొన్ని సందర్భాలు చూస్తే దేవుని ఆశీర్వాదాలు అలాగ ఉంటాయి. నోవా వెబ్స్టర్ డిక్షనరీ దాదాపు 20 సంవత్సరాలు పెట్టింది. అట్లాగే లియోనార్డో డా విన్సీ పెయింట్ తెలుసా మీకు? పెయింట్ 3 సంవత్సరాలు పట్టినాయి ఆ పెయింటింగ్ గీసి. మనం పొద్దున కూర్చొని సాయంత్రానికి గీసే పెయింట్లు కాదు, అందుకే అంత ఫేమస్ అయింది. అది ఫేమస్ కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. గీసిన వెంటనే ఫేమస్ కాలే. తర్వాత అట్లాగా ఆదాం క్లర్క్ కామెంటరీ అనేది ఒకటి ఉంది. అది ఏమంటారంటే అది హోలీ స్క్రిప్ట్, అది కూడా ఏదో బైబిల్ సంబంధమైనటువంటిది. అది కూడా చాలా టైం తీసుకున్నది. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఆలస్యమైనంత మాత్రాన వదిలిపెట్టవద్దు. ఆలస్యమైన అది కూడా ఒక పరీక్ష లాంటిదే. నేను గమనిస్తూ ఉంటాడు దేవుడు ఎలాంటి పరిస్థితి. నేను ఒకటి సాయం చేయాలి, అవతలలో ఆలస్యం చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఇవన్నీ నేను గమనించాలి. ఊరికి అపాత్రదానం చేయలేం కదా. దయచేసి అటువంటి విషయాల్లో మనం జాగ్రత్త పడదాం. మీరు దేని గురించి భయపడవద్దు, కానీ దేవుని భయభక్తుల విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నిలబెట్టాలనుకునే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి ముందడుగులు వేస్తే మన దీవెనలు ఎక్కడికి పోవు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. అనేక మంది అనేక రకాలైనటువంటి ఫోబియా చేత పట్టబడి నేను అనేక రీతులుగా నష్టపోతూ ఉన్నారు, ప్రాణాలు సైతం తీసుకుంటూ ఉన్నారు. ఒక పక్క మంచి అమ్మాయిలు ధైర్యంతో కూడినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి రీతిగా బలపరచబడి ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగానే అటు వారుగా అందరూ ఉండటానికి సహాయం చేయండి. కానీ అనేక ఒడిదుడుకులు, అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు లోపల వస్తూనే ఉంటాయి. అయ్యా వ్యసన పడవద్దు. దేని గురించి కూడా మనం వ్యసనపడక్కర్లేదు, చింతించిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. మీ మీద భయభక్తులు ఉంచితే చాలు.
ఈ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేయగలిగితే చాలు మాకు అన్ని దీవెనకరంగా మార్చబడదైన వాక్యం సెలవిస్తుంది. నిన్ను ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన అటు వాటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీవే పొందుకొని మాకు అటు భయముల నుంచి విడుదల దయచేసి నీ ప్రేమ ద్వారా వచ్చే ధైర్యాన్ని ఇచ్చి కృపలో విస్తారంగా బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. దేవునికి మహిమ.